లలితా విద్యలో రోగాలు తగ్గాలంటే ఏం చేయాలండి? ఉండవచ్చు, కానీ అది సనకాదులు ఆరాధించే విద్య. సనకాదులు మళ్ళీ పిచ్చి పిచ్చి కోరికల కోసం చేయరు కదా. అన్నీ ఇస్తుంది, కానీ అసలుది తెలియాలి. అందుకే సనకాది సమారాధ్య అనే మాట చాలా విశేషం. ఒకవైపు కథ కనబడుతోంది, ఒకవైపు విశేషం చెప్తున్నారు. అయితే ఈ సనకాది సమారాధ్య అనేది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఇప్పుడు ఏది, ఏ అర్థంలో మనం చెప్పుకుంటున్నాం? శ్రీ విద్య అని అర్థం చెప్తున్నాం. ఈ శ్రీ విద్యే స్వతంత్రము, ఈ శ్రీ విద్యే సర్వతంత్ర ఈశి, ఈ శ్రీ విద్యే దక్షిణామూర్తి రూపిణి. అందుకే సనకాది సమారాధ్య అంటే అర్థం ఏంటంటే శ్రీ విద్య కూడా సనక సనందనాదుల నుంచే మనకు వచ్చినది. దక్షిణామూర్తి నుంచి గ్రహించి వాళ్ళు ఇచ్చేట. ప్రమాణం ఏమిటి అంటే శ్రీ విద్యకి సంబంధించి శుభాగమ పంచకము అని ఆగమాలు ఉన్నాయి. ఇది వశిష్ఠాగమము, సనక సనందరాదులు ఇచ్చిన ఆగమము, శుకమహర్షి ఇచ్చిన ఆగమము, ఇవన్నీ ఉన్నాయి శ్రీ విద్యలో. ఈ ఆగమములకే సమయాచారములు, దక్షిణాచారములని సంప్రదాయం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ ఆగమాల్లో ఏముంది, ఆ గ్రంథాలు ఏమిటి మనకు తెలియకపోవచ్చు. అవన్నీ పిండి తీసుకొచ్చారు మనకి గౌడ భగవత్పాదుల వారు, తదనంతరం శంకర భగవత్పాదుల వారు ఈ సమయాగమాలనే మనకి ఇచ్చారు. కనుక దక్షిణామూర్తి రూపినంటేనే దక్షిణాచారం అని చెప్పబడుతున్న సమయాచారమే అమ్మ యొక్క బ్రహ్మ విద్యా స్వరూపము. అది దక్షిణామూర్తి రూపిణి అయినటువంటి విద్య. ఇది చూపిస్తున్నారు. కనుక శ్రీ విద్యలో ఉన్న శుభాగమ పంచకమని ఒక్కసారి మనం ఇక్కడ స్మరించుకున్నాం. అందుకు సనకాది సమారాధ్య అని చెప్పబడుతున్నది. అందుకే త్వమేవానాదిరఖిల కార్యకారణ రూపిణి త్వమేఘ విచిన్వంతి యోగిన సనకాదయ అని మనకు బ్రహ్మాండ పురాణంలోని వాక్యం ఇది. అమ్మ కార్యకారణ రూపిణమైన నిన్నే నిరంతరం అన్వేషిస్తూ ఆరాధిస్తున్నారు సనకాది యోగులు. ఇది చెప్తున్నది. కనుక అమ్మ ఆ యోగుల చేత ఆరాధింపబడుతున్నది. ఆ ఆరాధన చేస్తే ఈ శ్రీ విద్య మనకేమిస్తుంది? శివజ్ఞానప్రదాయిని. ఎంత గొప్ప వశిన్యాది వాగ్దేవతలండి. శాస్త్రం ఏంటో చూపించారు, అది ఎవరి దగ్గర నుంచో వచ్చిందో చెప్పారు, దాన్ని ఎవరు ఉపాసిస్తున్నారో చెప్తున్నారు, దాని ఫలితాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ దాని ఫలితం ఏంటి? శివజ్ఞానప్రదాయిని. అది శివజ్ఞానమునిచ్చు శాస్త్రము. శివజ్ఞానం అంటే శివుడు ఏమిటో చెప్తుందిట. ఎంత అందమైన మాట అండి. అమ్మ అయ్యేమిటో చెప్తుంది, అంతే కదండి. లోకంలో కూడా అమ్మ కడుపులోంచి పుట్టాక కదా అయ్యెవడో తెలుస్తుంది మనకి. ఇక్కడ అమ్మ వల్లే అయ్య తెలుస్తాడు. అందుకే జగదంబ వల్లే జగజ్జనకుడు తెలుస్తాడట. లక్ష్యం ఇప్పుడు ఎవరు? ఇంత చేసి అమ్మవారి విద్యకు లక్ష్యం శివుడు, శివుడినిచ్చే విద్య. అందుకే శ్రీ విద్య శివ విద్య, శివుడినిచ్చే విద్య. శివుడు కావాలంటే శ్రీ విద్య కావాలి. ఇదొక్కటే. ఆవిడయ్యా శివుడు. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. మంగళం శివుడు, ఆనందం శివుడు. ఏ జ్ఞానం వల్ల ఆనందం లభిస్తుందో ఆ జ్ఞానమే శ్రీ విద్య. అందుకే శివజ్ఞాన ప్రదాయిని. అంతేకాదు ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. శివుడు అంటే త్రిగుణములకు అతీతుడు శివుడు, అది అర్థం. కనుక త్రిగుణాతీతమైన జ్ఞానమే బ్రహ్మజ్ఞానము. కనుక శివజ్ఞానము బ్రహ్మజ్ఞానము రెండు లేవు. బ్రహ్మజ్ఞానమును ఉపనిషత్తు ఏది చెప్తోందో అదే శివజ్ఞానము. శివుడు బ్రహ్మము రెండు కాదు, పరబ్రహ్మయే శివుడు కదా. ఎందుకు? ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. అంతే, బ్రహ్మా సదాశివ, బ్రహ్మ సదాశివుడు. కనుక శివజ్ఞాన ప్రదాయిని అంటే బ్రహ్మజ్ఞానము నిచ్చున్నది. శ్రీ విద్య యొక్క ప్రయోజనమే బ్రహ్మజ్ఞానము. అందుకే శివజ్ఞాన ప్రదాయిని. ఇది చెప్తున్నారు. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు. స్పందేన లక్ష్యతే వాయు వన్ని రౌష్ణ్యేన లక్ష్యతే చిన్మాత్రమమలం శాంతం శివయుచ్యుదితం యత్. ఉపమానాలు చెప్తే కానీ మనకు అర్థం కాదని వామన పురాణంలో చెప్తున్నటువంటి మాట ఇది. ఎంత విశేషించుడండి ఇందులో. అంతేకాదు వాసిష్ఠ రామాయణ వాక్యం కూడా ఇది అని చెప్తారు. వాసిష్ఠ రామాయణంలో ఉంది ఇది. స్పందేన లక్ష్యతే వాయు. చూడండి ఇక్కడ గాలిని ఎలా తెలుసుకుంటాం? స్పర్శ బట్టి గాలిని తెలుసుకుంటా అంట, వేడి బట్టి నిప్పుని తెలుసుకుంటా అంట. అలాగే నిర్మలమైన జ్ఞానమయమైన శాంతం బట్టి శివుణ్ణి తెలుసుకుంటా అంట. ఎంత గొప్ప మాట చెప్పాడో అర్థమవుతున్నదా? చల్లగా తగిలితే గాలి వీస్తోందంటాం, వేడిగా తగిలితే నిప్పు వచ్చిందంటాం. జ్ఞానము శాంతము కలిగితే శివుడున్నాడని తెలుసుకుంటాం. ఇంకోటి ఏమున్నది? కనుకనే నిప్పుకు ఎలా వేడి ఉన్నదో, గాలికి ఎలా స్పర్శ ఉన్నదో, శివుడు అంటే చిన్మాత్రం అమలం శాంతం. ఇదే శివుడు అంటే. చైతన్యమై నిర్మలమై శాంతమైన జ్ఞానమే శివుడు. అదే శివజ్ఞానం. ఆ స్థితి అమ్మ ఇస్తున్నది. శివజ్ఞాన ప్రదాయని. శివుణ్ణి తెలుసుకోవడం ఎలాగా? చల్లగా తగిలితే గాలిని ఎలా తెలుసుకుంటున్నావో, శాంతము జ్ఞానము నిర్మల స్థితియే శివుడని తెలుసుకో. అంతేగాని శివుడిని తెలుసుకుంటే వెంటనే జటాజోట పెట్టుకుని పాములు వేసుకు తిరుగుతాడు, వాడు ఎదురుగా కనబడితేనే శివుడు తెలుసుకుంటాను కాదు. నీ మనస్సుకు నిర్మలమై
చిన్మాత్రమైన స్థితి లభిస్తే ఆ స్థితే శివుడు, ఇంకోటి లేదు. అది నీకు తెలియబడగానే ఆ తెలియబడేటటువంటి ఆ స్థితే సిద్ధి, ఆ సిద్ధినిస్తున్నదే శ్రీ విద్య అమ్మ, అదే శివజ్ఞాన ప్రదాయిని. ఇది వివరించారు ఇక్కడ. ఇంతవరకు మొత్తం శ్రీ విద్య యొక్క స్వరూపాన్ని చూపిస్తూ చిత్కళానందకలిక ప్రేమరూప ప్రియంకరి. చిత్కళ ఆనందకలిక, రెండు నామాలు ఇవి. చిత్కళ ఆనందకలిక, అమ్మవారి పేరు చిత్కళ. ఎంత గొప్ప మాట తెలుసా. నిజానికి అర్థం చెప్తే అరిగించుకునే శక్తి ఉంటే ఇంటికెళ్ళి కూడా రేపు సాయంత్రం వరకు నిద్ర పట్టదండి. అలాంటిది ఈ నామం సామాన్యం కాదు. అది అసలు ఆ భావం తెలిస్తే సమాధిలోకి వెళ్ళిపోతాం. అంత గొప్ప చిత్కళ. అమ్మవారు ఏంటంటే చిత్కళట. కళ అంటే ఏమిటి? ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాం. కళారాజ్య, కళానిధి, అక్కడి నుంచి వివరించుకుంటూ వచ్చాం. కానీ కళ అన్నప్పుడు అమ్మవారి యొక్క ప్రకాశం, శోభ, ఒక శోభ కలిగితేనే కళ అంటాం. ఇప్పుడు అందరికీ కళ ఉందా లేదా? పందరిలో కళ ఉంది, జీవకళ. జీవకళ లేకపోతే ఇంకోటి అంటారు, అనకూడదు సభల్లో, ఎందుకు భయం వేస్తుంది. కానీ జీవకళ, ప్రతి వాళ్ళ జీవకళ, అది లేకపోతే ఎలా ఉంటుంది? జీవకళ తగ్గిపోయిందంటే రోజులు దగ్గరికి వచ్చాయని అర్థం. కనుక జీవకళ, ప్రతి వాళ్ళ జీవకళ ఎవరు? అందుకే అమ్మని తెలుసుకో, ఎక్కడుంది ఆవిడ? ప్రతి వాళ్ళ చిత్ కళ ఆవిట్ట. చిత్ అనగా చైతన్యం, ఈశ్వరుని యొక్క చైతన్యమే చిత్. ఆ సద్రూపమైన పరమాత్మ యొక్క చిత్ అనేటువంటి చైతన్యము శరీరంలో కళగా కనబడుతుంది. ఇది చిత్ కళ. అది ఉంటేనే ఈ శరీరానికి కళ. ఇది తెలుసుకోవడం. చిత్ కళ అనే మాటకి ప్రతి సర్వశరీరిణాం చిత్తేషు చిత్కళానామ శక్తి అన్నారు ఇక్కడ. సర్వజీవుల యందు వారి యొక్క చిత్తములో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే చిత్కళ. కనుక చైతన్యమే చిత్కళ అన్నారు ఇక్కడ. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది మర్చిపోవద్దు. శరీరానికి చైతన్యం లేదు, చైతన్యం వల్ల శరీరం ఉన్నది. చైతన్యం వల్ల శరీరం ఉన్నది. శరీరం లేకపోయినా చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యం ఎవరిది? కాంతి అంటే జ్యోతి ఎలా అయిందో చైతన్యం అంటే పరమాత్మయే, మరొకటి కాదు. పరమాత్మ యొక్క చైతన్యము శరీరంలోకి వచ్చింది. కళ అంటే భాగము అని ఒక అర్థం చెప్పాం కదా. ఇప్పుడు శరీరం ఒక పార్ట్ అవునా కదా మనది? ఒక పార్ట్ ఈ శరీరం. ఇందులో ప్రకాశిస్తున్నది ఏది? చిత్. ఈ చిత్ ఎవరిది? పరమాత్మది. అనంతమైన పరమాత్మ యొక్క చిత్తు ఈ శరీరంలో ప్రకాశించగానే కళ అయిపోయిందండి. కళ అంటే పార్ట్ అయిపోయింది. ఇది ఎలాంటిది అంటే కుండలో గాలిలాగా. అంతా ప్రసరించిన గాలి కుండలోకి వచ్చేటప్పటికల్లా గాలి కళ అయ్యింది. కుండ అనే పరిమితిలో గాలి కళ చూసినట్టుగా శరీరం అనే పరిమితిలో చిత్తి కళ వచ్చింది. ఇక్కడ భాగం వచ్చింది. కనుక శరీరంలో ప్రకాశించే ఈశ్వర చైతన్యమే చిత్ కళ. మరొక్కసారి తెలుగులో చెప్తా. శరీరములో ప్రకాశించే ఈశ్వర చైతన్యమే చిత్ కళ. అది ఉంటేనే శరీరానికి జీవకళ. కనుక అసలు ఇన్ని కబుర్లు, ఇన్ని వ్యవహారాలు, ఇన్ని విలాసాలు ఎప్పుడు అది ఉంటేనేగా. అదేది? చిత్కళ అమ్మవారే. ఎలా ఉందయ్యా? ఆనంద కలిక. ఎంత అందమైన మాట ఇది. చిత్కళ ఆనంద కలిక. ఆవిడ మళ్ళీ ఆనంద కలికట. కలిక అనే మాట రెండింటికి వాడతారు. దీపశిఖ, మొగ్గ. మొగ్గ కూడా దీపశిఖ రెండు ఒక్కలాగా ఉంటాయి. ఆవిడ మనలో ఆనందపు మొగ్గట. ఈ మాట చెప్పడంలో ఏంటంటే మనలో ఆనందం మొగ్గలాగే ఉందండి, విచ్చుకోలేదు ఇంకా. మనందరిలో ఆనందం రూపిణిగా అమ్మవారు ఉన్నారు, ప్రతి వారిలో ఉన్నారు ఆ తల్లి అని చెప్పడం ఎలాగుంది? చిత్తుగా ఆనందంగా ఉంది. ఇందులో చిత్కళలో చిత్ తీయండి, ఆనంద కలికలో ఆనందం తీయండి, రెండు కలపండి, చిదానందం. అంతే. ప్రతి వారిలో ఉన్న చిదానందం అంటే ఉంది కదా, ఉంది అంటే సత్ కలపండి, సచ్చిదానందం. ప్రతి వారిలో సచ్చిదానంద రూపమైనటువంటి చైతన్యం ఉందిట. కానీ ఎలా ఉంది? కలికలా ఉందిట, చిన్న మొగ్గలాగా, లేక దీపజ్యోతిలాగా వెలుగుతోంది. ప్రతి వారిలో కూడా తల్లి చిన్న దీపశిఖలాగా వెలుగుతోంది. చిత్కళానంద కలిక. ఇంత శరీరపు గదికి చైతన్యమనే వెలుగు ఇచ్చేటువంటి దీపపు కలిక మన హృదయంలో వెలుగుతోందండి. ఆవిడే చిజ్యోతి. ఆవిడే ఆ జ్యోతి అనే కలిక వెలుగుతోంది. సూక్ష్మ రూపంలో ఆ కలిక లోపల ప్రకాశిస్తోంది ఆ జ్యోతిర్మయి. ఇది భావన చేయాలి. అందుకే అమ్మవారిని భావన చేసినప్పుడు దీపశిఖాం విభావయేత్ అంటాడు సహస్రార కమలంలో. ఒక దీపశిఖలాగా అమ్మవారు ప్రకాశిస్తున్నట్టుగా భావించు. అదే చిత్కళానంది కలిక. ఆ చిదానంద రూపమైనటువంటి మొగ్గలాగా దీపజ్యోతి శిఖలాగా, దీపశిఖలాగా ప్రకాశిస్తోంది. దీపశిఖ ఇంతే ఉంటుందండి. దాని వెలుగు గదంతా పరచుకున్నట్లుగా నీ లోపల అమ్మ దీపశిఖలా ప్రకాశిస్తుంటే ఆ తల్లి యొక్క చైతన్యం అనే వెలుగు నీ శరీరం అనే గది నిండా అదే ప్రకాశిస్తోంది. ఆ వెలుగే కన్ను అనే రంధ్రం నుంచి, చెవి అనే రంధ్రంలోంచి, పాదాలనే రంధ్రంలోంచి రకరకాల శక్తులుగా వ్యక్తమవుతుంది. జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం.
ఆ జ్యోతిని చూడు, అది చిత్కళానంద కలిక, అది చూపిస్తున్నారు. అర్థమైంది కదా. ఇప్పుడు కలికా శబ్దాన్ని ఒక అద్భుతమైన శాస్త్రీయ అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలిక అని ఎప్పుడంటారు అనే దాని గురించి నిజానికి కులాంగన కులాంతస్ దగ్గర చెప్పాలి, కానీ అన్నప్రాసన్న నాడే ఆవకాయ ఎందుకని ఆగిపోయాం. ఇప్పుడు మాత్రం అంతకంటేనా? సరే, ఎదుగుంటే అక్కడి నుంచి పట్టుకుంటే కలికకి మన మనసు మీద కొట్టినంత గొప్ప అర్థం ఉందండి. కలిక అని ఎప్పుడు అనాలి చెప్తాడు. సరిగ్గా స్థితి ఎలాంటిది వస్తుందంటే, కూర్చున్నప్పుడు కానీ ఒకానొక రహస్యమైన ఆసనం ఉందిట. ఆ ఆసనం వేసింది ఒక కామాక్షిదేవి వేయగలిగిందండి. 2 పాదములు కనబడేట్టు కూర్చున్నప్పుడు సరిగ్గా మూలాధారం ఆసనానికి తగులుతున్నటువంటి స్థితి కలగితే, అలా సాధనగానే చేయగలిగితే అప్పుడు అక్కడ లేస్తుందిట కుండలిని. ఆ కుండలిని జాగృతమైనప్పుడు, అగ్నిజ్యోతిలాగా జాగృతమైనప్పుడు స్థితి అక్కడ మొదలై సహస్రారం వరకు ఆ వేడి తగులుతూ ఉన్నటువంటి స్థితిని కలిక అని అంటారు. అది తెలుసుకోవాల్సింది. అది చిత్కళానంద కలిక అంటే జాగృతి చెందిన కుండలిని. ఇది తెలుసుకోవాల్సిన అర్థం ఇక్కడ. ఈ కలికా శబ్దం అక్కడ ప్రయోగింపబడుతుంది యోగశాస్త్రంలో. యోగశాస్త్ర పరిభాష తెలిస్తే ఇది తెలుస్తుంది. కనుక చిత్కళానంద కలిక, ఆ చిత్కళ ఆనంద కలిక. చిత్కళ చిన్న విషయం కాదు ఇది. అందుకే చిత్కళానందుడే ప్రేమ రూపిణి ప్రియంకరి. ఎంత బాగున్నది. ఈ ప్రేమ అనే శబ్దం ఉన్నదే కొన్ని దశాబ్దాల నుంచి భారతదేశంలో కలుషితం చేయబడ్డ దివ్య శబ్దం ఇది. అందుకే ఈ శబ్దం ఇది చెప్తే ఈ చిత్కళానంద కలిక అర్థం కాలేదు, కానీ ప్రేమ అర్థమైందంటారు. అదే మహాప్రమాదం. అర్థం అవ్వాల్సిన విధంగా అర్థం కాదు. ఎందుకంటే లోకంలో కలుషితమైపోయింది. అంత మంచి ముత్యం బురదలో పడిపోతే కడిగి ఎలా తీసుకోవాలో ఇప్పుడు ప్రేమను కడిగి తీసేసుకోవాలి మనం. ఇప్పుడు శాస్త్రార్థంలో తీసుకుందాం. ఎందుకంటే సరస్వతీ మంత్రం చెప్పినప్పుడు ప్రియే ప్రియే ప్రేయసి ప్రియే అని ఘన చదువుతారండి. ప్రియే ప్రేయసి అని మంత్రం. ఈ ప్రియే ప్రేయసి అని అమ్మవారి పరంగా వేదంలో చెప్పారు. ఇప్పుడు నిజానికి అదేదో పిచ్చి పాటల్లో వినబడతాయి శబ్దములు. ఏ ఉద్దేశంలో వాడారు అది తెలిస్తే ప్రియ శబ్దానికి ఎలాంటి అర్థం తీసుకోవాలి. ప్రేమ రూప ప్రియంకరి, ఇది గొప్ప మాట. అమ్మవారు ఇంతవరకు చిద్రూపిణి అని చెప్పారు, ఆనంద రూపిణి అని చెప్పారు, ఇప్పుడు ప్రేమ రూపిణి అని చెప్పారు. అమ్మవారు ప్రేమ 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 మరొకటి కాదండి. అమ్మ ప్రేమ రూప, ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఇది ఒక్కడన్నమాట చెప్పాలంటే. ప్రేమ యొక్క రూపం అమ్మవారు, మరొకటి కాదు. కానీ ఎక్కడైనా ప్రేమ కనబడితే అది అమ్మ రూపమే. సృష్టిలో ఎవరైనా చూడండి, ప్రేమ చూపిస్తే మనకు ఎందుకు ఆనందం కలుగుతోంది? ఆ ప్రేమ అమ్మవారు కనుక. ఇది ఒక్కటి తెలిస్తే. తల్లి పిల్లాడిని ప్రేమగా చూస్తే ఆ పిల్లాడు బతికిపోతాడు. తండ్రి ప్రేమగా చూస్తే ఆ పిల్లాడు బతికిపోతాడు. కనుక తల్లిదండ్రుల్లోంచి ఆ ప్రేమ ఎవరు? అందుకే జ్ఞాని అంటాడు, అమ్మా నేను పుట్టినప్పుడు నువ్వు మా అమ్మలోంచి మా నాన్నలోంచి నన్ను పలకరించావు, తర్వాత నా గురువులోంచి నన్ను పలకరించావు, తర్వాత నన్ను బతికి బాగు చేసిన అందరిలోంచి నువ్వే పలకరించేవమ్మా అంటాడు. ఇది ఒక్కటి తెలుసుకోవాలి. సృష్టిలో ఎక్కడి నుంచి ప్రేమ కనిపిస్తున్నది? అమ్మవారి వెలుగే. అందుకే నేను ప్రేమించే ప్రతి వారిలో అమ్మని చూడు, అప్పుడు నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు. ఇంకేంటున్నది? ఆ ప్రేమ రూప. అమ్మ ప్రేమ ఎన్నిట్లో కనిపిస్తోంది? రాజత్ కృప దగ్గర చెప్పుకున్నాం. సూర్యుల్లోంచి ప్రాణశక్తిగా ప్రసరిస్తోంది. ఎంతవరకు చెప్పుకున్న దాని అర్థం ఏంటి? మధుమతి, మహి, అంత 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 అమ్మ రూపమే. అమ్మ ప్రేమ సృష్టి అంతా వ్యాపిస్తుంది. లేకపోతే గాజు గోళీలకు చూపు అనే శక్తినిచ్చింది అమ్మ ప్రేమ. లోపల చిత్కనానంద కలికయే మనల్ని కనిపెట్టుకుని ఏ ఇంద్రియంలోంచి ఏ శక్తినివ్వాలో లోపల నడిపిస్తోందంటే ఎంత ప్రేమ అండి. మనకి ఎదురుగా అన్నం పెట్టి అమ్మను చూస్తున్నాం, కానీ నీకు అన్నం తినే శక్తినిచ్చి నీ లోపల ఉన్న అమ్మను చూడవే. ఒకసారి ఆలోచించి. నీ లోపల జఠరాగ్నిగా ప్రకాశిస్తున్న అమ్మని చూడవే, నీ నాలికలో రుచిగా ప్రకాశిస్తున్న అమ్మని చూడవే, కనిపిస్తున్న అందమైన ప్రపంచాన్ని చూడగలిగే చూపునిచ్చిన అమ్మని చూడవే. ఎక్కడిచ్చింది ఈ శక్తినంతటినీ? నువ్వు లోపల చిత్కళానంద కలిక అయి తన ప్రేమ అనే వెలుగుని శరీరం నిండా ప్రసరింపజేస్తూ నిన్ను నడిపిస్తోంది ఆ తల్లి. ప్రేమ రూప, ప్రేమ రూప. అంతేకాదు ఆవిడ ప్రేమరూపిణి గనుకనే తనను ఆశ్రయించిన భక్తులకి ఏది ప్రియమో అది ఇస్తూనే ఉంది గనక ప్రియంకరి. ప్రేమరూపిణి గనుకనే ప్రియమునిస్తుంది. అమ్మ ఎవ్వరికి అప్రియం చేయదండి, అజ్ఞానంతో అనుకుంటాడంతే అప్రియం చేస్తున్నదని, ఇంకేం కాదు. ఒక్కోసారి పిల్లాడు కూడా తల్లి పట్టించుకోవట్లేదు, ఏడుస్తాడు, వాడు అజ్ఞానం, తల్లే పట్టించుకుంటుంది, వాడికి అలా అనిపిస్తుంది అంతే. కనుక అమ్మ ఉందనుకున్న వాడు భయపడకూడదండి. ఆవిడ ప్రేమరూప ప్రియంకరి ఆవిడ. లేదండి అజ్ఞానం వల్ల భయం వస్తుంది, జ్ఞానం ఆవిడే ఇస్తుంది, ప్రియం ఆవిడే ఇస్తుందిగా. నీకు జ్ఞానమే ప్రియమైతే అదే ఇస్తుందమ్మా. అందుకు ప్రేమరూప ప్రియంకరి నామం ఒక్కటి చాలండి. రతిరూప రతిప్రియా దగ్గర వచ్చిన భావమే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఆనందము ప్రేమ, అమ్మవారు ప్రేమ ప్రేమ ప్రేమ, ఇంకోటి కాదు. ఈ ప్రేమ ఎక్కడ చూపిస్తోంది ఆవిడ? ఈ ప్రశ్న జాగ్రత్త
శ్రద్ధగా పట్టుకోండి ఎందుకు వేషము. రతిరూప రతిప్రియ దగ్గర చాలా విస్తారంగా చెప్పాం. ఆవిడికి ఆసక్తి, రతిరూప అంటే ఆసక్తియే ఆవిడ రూపము, అదే ప్రేమ కదా. ఆసక్తి ఎవరి మీద చూపిస్తుంది ఆవిడ ఎక్కువగా? శివే శృంగారార్ద్ర, ఆ శివుడు అంటే ఆవిడకి మహాప్రేమ కదా. కనుక ప్రేమ రూప అంటే శివుడి ఎడల అపారమైన ప్రేమ గలది అన్నారు ఇక్కడ. అంటే అమ్మ ప్రేమంతా ఎవరి మీద? పరమాత్మ మీద, అంతే, మరొకటి దేని మీద కాదు. అది పరమాత్మ అపారమైన ప్రేమ. అందుకే విశ్వేశ్వరుడు అన్నట్టు ఒక్కసారి, చూడు నేను ఎలా విశ్వరూపుణ్ణి అయిపోయానో అన్నట్టు ఒక్కసారి. అబ్బా మీరు అంత అయిపోతే నేను మరి మీ అంత చూడొద్దు అని తన కళ్ళుని ఇంత చేసింది రండి ఆవిడ. కనుక విశ్వేశ్వరుడు విశ్వరూపుడు అయిపోతే ఆయన మొత్తం చూడాలని తన కళ్ళుని విశాలాక్షం చేసి విశాలాక్షి అయిపోయింది రండి ఆవిడ. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. కనుక ఆవిడ ప్రపంచాన్ని ప్రేమగా చూస్తుంది. ఎందుకంటే అంతా ఆయన గారి రూపమే, విశ్వరూపుడు కదా విశ్వేశ్వరుడు. కనుక వాళ్ళు ఆయన ప్రేమగా చూస్తుంది ఎప్పుడు కూడా. కనుక ప్రేమ రూప, ఆవిడ ప్రేమ రూపిణి. అందుకే మనకు పరమాత్మ మీద ప్రేమ కలగాలి అంటే ఏం కలగాలంటే? ప్రేమ కలగాలంటే ప్రేమ రూప మనకు రావాల్సిందే. కనుక ప్రేమ రూప అయిన తల్లి మనకు కలిగితే ఆ ప్రేమ భక్తి రూపంగా మన నుంచి బయటకు వస్తుంది. అప్పుడు పరమాత్మ నుంచి ఆ ప్రేమ కరుణ రూపంలో మన వైపు వస్తుంది. ఆయన యొక్క కరుణకి ప్రేమ అంటారు. ప్రేమ శబ్దానికి అర్థం మనం అనేకమాలు చెప్పుకున్నాం. ప్రేమ స్థానం బట్టి చెప్పబడుతుంది. ఇది గతంలో చెప్పుకున్నాం, మరొకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమకి వాత్సల్యం అని పేరు, గురువులు చూపించేదానికి కూడా వాత్సల్యం అని పేరు, అలాగే వీళ్ళు వాళ్ళపై చూపించేదానికి వినయం అని పేరు, అలాగే సమాన వయస్కుల మధ్య ఉండేటువంటి ప్రేమకి స్నేహం అని పేరు, యువతీ యువకుల నడుము ఉన్న ప్రేమకి ప్రణయం అని పేరు. ఇలా ఒక్కొక్క దానికి చూపిస్తారు. అలాగే పరమాత్మక మనపై ఉన్న ప్రేమకి కరుణ అని పేరు. కనుక ప్రేమ రూప అంటే ఇప్పుడు ఏ ప్రేమ? ఇది పరమాత్మ యొక్క ప్రేమ కదా. కనుక ప్రేమ రూప అంటే ఏ రూపం? కరుణ రూప. కనుక అమ్మవారు ఎవరు? కరుణ. కరుణ 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 అరుణాం కరుణా తరంగితాక్షిం. అందుకే కాచిదరుణ కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత అన్నాడు కదా మూక కవి. ఆ కాంచీపురంలో కరుణ తిరుగుతోంది అన్నాడు, కామాక్షి తిరుగుతోంది అనలేదు. కరుణ తిరుగుతోందిట. కరుణ అంటే ఎవరు? కామాక్షే కరుణ, కరుణే కామాక్షి. ఆవిడ కారుణ్యం తప్ప మరొకటి లేదండి. అందుకే ఆవిడ ప్రేమ రూప, కారుణ్య రూపిణి. అయితే ఆవిడ కారుణ్య రూపిణి. ఇప్పుడు సూర్యుడిలోంచి వస్తోంది కాంతి, అది మన మీద పడుతోంది. మన మీద పడితేనే ఆయన మనం చూడగలుగుతున్నాం, అవునా లేదా? అలాగే ఆ కరుణ మన మీద ప్రసరిస్తే మనలోంచి ఆ కాంతి భక్తి అనే రూపంలో కనబడుతుందట. కనుక ప్రేమ రూప అంటే పరమాత్మ దగ్గర కరుణ, మనలో భక్తి. మనలో భక్తి కూడా అమ్మ రూపమే, భక్తి అమ్మ రూపం. అందుకే అమ్మ దొరికితే కానీ మనకి సిద్ధి లేదు, అందుకే భక్తి దొరికితే కానీ సిద్ధి లేదు. మనలో ప్రేమ భక్తి, ఈశ్వరుల్లో ప్రేమ కారుణ్యం, రెండూ అమ్మ రూపమే. అందుకే ఆయన నుంచి కురిసేటప్పుడు అది ధార, మన నుంచి వ్యక్తమైనప్పుడు అది ధార తిరగబడింది, రాధా. కనుక ప్రేమ రూప అంటే రాధా, ఇంకోటి కాదు. రాధా అనగా ప్రేమ రూప. రాధా అంటే రతిప్రియ, మొత్తం రాధాదేవే. అందుకే రాధాదేవి లలిత రెండు కాదు, దుర్గ వేరు లక్ష్మి వేరు రాధ వేరు అనుకుంటే అజ్ఞానం. ఉన్నది ఒకటే ఈశ్వరుడు, ఆయనకున్నది ఒకటే శక్తి. ఆ శక్తి పేరు అమ్మ, ఆ ఈశ్వరుడి పేరు అయ్యా. ఈ రెండే. దాన్ని కొందరు కృష్ణుడు రాధ అన్నారు, కొందరు శివుడు లలిత అన్నారు. అంతే, పేరు మారిందే తప్ప వస్తువు మారలేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ ఏకత్వం వచ్చినప్పుడే హైందవ మతం అర్థమవుతుంది, ఇంకోట్లేదు. కనుక లలితా శాస్త్రంలో రాధాదేవి ఎక్కడుందయ్యా అంటే ఇక్కడ కనబడుతుంది మనకి స్పష్టంగా. మిగిలినవన్నీ కూడా ఆవిడ పేర్లే. అందుకే ప్రేమ రూప ప్రియంకరి. ఈవిడ అర్థమడమే మహా కష్టమండి, నాకు తెలుసు. ఎందుకంటే సృష్టిలో అన్నీ దొరుకుతాయి కానీ భక్తి మాత్రం తేలిగ్గా దొరకదు. భగవంతుడిపై అవ్యాజమైన ప్రేమ కలగాలంటే మహా కష్టం. అందుకే రాధాదేవి అనుగ్రహం దొరకడం మహా కష్టంట. బ్రహ్మదేవుడు అంతటి వాడు 6 కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే రాధాదేవి కాలి కొనగోరు మాత్రమే చూడగలిగాడంటే అర్థం ఏంటి? ఒక తలకాయ అహంకారం ఉంటేనే ఇన్ని బాధలే, 4 తలకాయల అహంకారం వాడిది. మరి దొరుకుతుందా? కానీ అహంకారం ఏ రూపంలో ఉన్నా భక్తి రాదు. గొప్ప ఉపాసకుడు కావచ్చు, గొప్ప మంత్రసిద్ధుడు కావచ్చు, కానీ గొప్ప భక్తుడు మాత్రం అవడం మహా కష్టం అండి, గుర్తుపెట్టుకోండి. 1,00,000 ఉపాసనల కంటే, కోట్ల మంత్రాల కంటే భక్తి అన్నిటికంటే గొప్పది, తెలుసుకోండి. అది అక్కడ అహంకారం లేదు, ఏమీ లేదు, నిర్మలమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ. అక్కడ ముద్రల్లో, తంత్రాల్లో, మంత్రాల్లో, చక్రాల్లో, యోగాల్లో న మంత్రం నో యంత్రం తదుపి న జానే స్థుతి మహో నాహ్వానం ధ్యానం తదుపి న జానే స్థుతి కథ న జానే ముద్రాస్తే తదుపి న జానే విలపనం పరంజానే మాత తదనుసరణం కష్టహరణం. అమ్మా నాకేమీ తెలియదమ్మా అని ఏడవగలిగే నిష్కపటమైన ప్రేమ, అదండి భక్తి.
ఆ ప్రేమ అమ్మవారి రూపం, అమ్మ అనుగ్రహ రూపం, అది ప్రేమ రూప ప్రియంకరి. అలాంటి భక్తి మనకు కలిగితే, అమ్మ దయ వల్ల భక్తి కలిగితే, అమ్మ దయ పరిపూర్ణంగా దొరికి మనకి ఏది ప్రియమో అది కలిగిస్తుంది. అందుకే ప్రియంకరి. ఇక్కడ ప్రియం అనే మాట, ప్రేమ అనే మాట ఉపనిషత్ శబ్దము. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇప్పుడు ప్రియంకరి నామానికి అర్థం చెప్పబడింది. గార్గి మహానుభావుడు యాజ్ఞవల్క్యుడు సంభాషణలో వస్తోంది, ఎవరికి ఏది ప్రియము. సృష్టిలో ప్రియం అనే మాట ప్రీతి కోసమనని. భర్త ప్రీతి కోసం భార్య పనిచేస్తోంది, భార్య ప్రీతి కోసం భర్త పనిచేస్తుంది. తప్పు అన్నాడు ఒకటి మాట, గొప్ప మాట. ఒకరి ప్రీతి కోసం ఒకరు ఏ పని చేయట్లేదుట, ప్రతివాడు తన ప్రీతి కోసమే చేస్తున్నాడు అని. కాదండి, ఆయనంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయనంటే నాకు చాలా ఇష్టం అంటే ఆయన మీద ఇష్టపడడం నీకు ఆనందమే కదా, కనుక ఎవరు ఇప్పుడు ప్రియం చెప్పండి అన్నాడు. ఇక్కడ నేనే ప్రియం కదా, కనుక సృష్టిలో అందరికంటే ప్రియమైన వస్తువేది నేనంటే ఇది వెతుకు. ఇంతవరకు గోల అయింది కదా, నేనంటే ఏమిటో, నేనంటే ఏమిటి ఆత్మ. కనుక సృష్టిలో అత్యంత ప్రియంకరమైన వస్తువేది ఆత్మ, ప్రియంకరమైన వస్తువు ఆత్మ. కనుక ప్రియంకరి అంటే అర్థం ఏంటి, నీలో ఆత్మరూపముగా ఉన్న తల్లి, ఆత్మయే ప్రియంకరి, ఆత్మయే ప్రేమరూప. సృష్టిలో నిన్ను మించిన తీపైన వస్తువు మరొకట్లేదు. కనుక నేను అనబడే ఆత్మవస్తువే ప్రేమరూప ప్రియంకరి. ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చాయండి. కనుక ప్రేమరూప అంటే జగత్తంతా కారుణ్య రూపముతో వ్యాపించి ఆ కరుణతో ఎవరికి ఏది ప్రీతో అది కలిగిస్తున్నది కనుక ప్రేమరూప ప్రియంకరి. అంతేకాదు భక్తుల్లో భక్తి అనబడే ప్రేమరూపముగా ప్రకటింపబడి ఆ భక్తి వల్ల మోక్షమనబడే ప్రియాన్ని కలిగిస్తున్నది కనుక ప్రేమరూప ప్రియంకరి. ఇంకొక అర్థం ప్రేమ ప్రియము అనగా ఆత్మస్వరూపమే, ఆత్మరూపిణియే మనలో ఉన్నటువంటి తల్లి అని గ్రహించి ఉపాసిస్తే ఆత్మప్రాప్తిని కలిగిస్తోంది కనుక ప్రియంకరి.